ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. వినబడుతుంది. మోహన్ రెడ్డి గారు చెప్పండి. విజయ్ ఏదైతే తమిళనాట విజయ్ ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించారు. విజయ్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలంటూ కొందరు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఉందంటారా? దీన్ని వైసీపీ ప్రోపకాండ చేస్తుందని టీడీపీ అంటుంది. ఏమంటారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు, వేణు గారికి, విజయశేఖర రెడ్డి గారికి, అయ్యప్ప గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలని. నమస్తే అండి. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత మనకు తెలియకపోతే పక్కన వాళ్ళు చూసైనా నేర్చుకోవాల్సిన అవసరం 100% ఉంది. అది పవన్ కళ్యాణ్ కదా, లేక ఇంకోరా ఎవరు రాజకీయ పార్టీ పెట్టింది ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంలో భాగంగా పెడతారు. ప్రజలకు సేవ చేయాలంటే డిప్యూటీ సీఎం, మంత్రి ఓటు ఇస్తే ప్రజలకు సేవ వాళ్ళు అనుకున్న విధంగా చేయలేదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే వాళ్ళు అనుకున్న విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అనుకున్న విధంగా చేయాలనుకున్నప్పుడు ఆయన కూడా ఒక సినిమా స్టార్ గా ఉన్నటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో అక్కడ తమిళనాడులో విజయ్ గారికి ఎంత క్రేజ్ ఉందో అదే క్రేజ్ ఇతనికి కూడా ఇక్కడ ఉంది. ఆ క్రేజ్ ను మీరు నిలబెట్టుకోవడంలో, ఆ క్రేజ్ ను మీరు ఓటు బ్యాంక్ గా మార్చుకోవడంలో మీరు 100% ఫెయిల్ అయినారు. కాబట్టి మీకు ఫస్ట్ టైం వాళ్ళకి మద్దతు ఇచ్చారు, సెకండ్ టైం మీరు పోటీ చేసి ఓడిపోయినారు, థర్డ్ టైం కూడా మీరు గెలిచలేమని చెప్పి మీ నోటితో మీరే చెప్పి పోటీ చేసినారు. వాళ్ళతో కలిసి చేసినారు కాబట్టి ఓడిపోయిన గెలిచినారు మొన్న. కానీ నేనేమంటానంటే, మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మీకు జనంలో క్రేజ్ ఉన్న తర్వాత మన ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం జనాన్ని ఎట్ట మెప్పించాలా, జనాన్ని ఎట్ట నమ్మించాలా, జనంతో మనం ఏ విధంగా మనం మాట్లాడితే మనకు ఆకర్షితులు అవుతారనే ఆలోచనను మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ఆలోచన విధానంలోనే ఫెయిల్ అయినారు. కాబట్టి కేవలం ప్రతిపక్షాన్ని ప్రతిపక్షంగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీని, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని టార్గెట్ పెట్టుకొని మాట్లాడడం వల్ల జనంలో ఒక ఆలోచన వస్తుంది. జనం మాట్లాడేటప్పుడు మన ఆలోచన విధానాన్ని జనానికి సక్రమంగా అందించే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత ఉంది. విజయ్ గారు పార్టీ పెట్టినారు. పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల పార్టీ పెట్టి బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు ఆయన ఎవరిని కూడా డైరెక్ట్ టార్గెట్ పెట్టి తిట్టిన సందర్భాలు లేవు. ప్రజలకు ఏమేం చేస్తాను, ఏం చేయాలనుకున్నాను, గతంలో చేసిన వాళ్ళు ఏం చేసినారు, ఏం చేయలేకపోయినారు, దాన్ని మాత్రమే చెప్పి జనం దగ్గర పోయినారు. ఆయనకు వీళ్ళ మధ్య అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. భార్యతో సమస్య వచ్చిందని చెప్పినారు. అక్కడ రకరకాలుగా సినిమాలు రానికుండా చేసినారు. రకరకాల కారణాలు వచ్చినాయి. కానీ కారణాలు వచ్చినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళినాడు, ప్రజలను మెప్పించగలిగినాడు, ఓటేయించుకోగలిగినాడు. అది అక్కడ ఉన్నటువంటిది. ఈయన ఇక్కడ ఎట్లా అంటే, ఈయనకు సమస్యలు ఉంటాయని చెప్పి ఎవరెవరో ఏదేదో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి మన గురించి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినప్పుడు మనం దాని నిగ్రహ శక్తితో మనం గ్రహించి దాని జనానికి ఎట్లా చెప్పుకోవాలనే విధానాన్ని కూడా మనం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఈయన చెప్పుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయినాడు. కాబట్టి ఈయన పూర్తి పరిగణలోకి జనం తీసుకోలేదు. కాబట్టి ఈయన అక్కడ ఓడిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఆయన గెలిచినాడు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయినాడు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చినాడు. తెలుగుదేశం వచ్చిన తర్వాత 95లో రామారావు గారిని ఉంటూ పార్టీ పీక్కున్నారు. పార్టీ పీక్కున్న తర్వాత 99లో సింగిల్ గా పోలేకపోయినాడు. అప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని గెలిచినాడు. ఆ తర్వాత కూడా ఆయన గెలిచినప్పుడల్లా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని గెలిచినాడు తప్ప డైరెక్ట్ గెలిచలే. ఇప్పుడు ఆయనకంటే క్రేజ్ లేదు, ఆయన ఒక సపరేట్ స్టార్ కాదు, ఆయనకేం లేదు. ఆయన మామూలుగా అది రాజకీయ నాయకుడుగా ఆయనకు ఏ విధంగా అవకాశం వస్తే ఆ విధంగా పాల్చుకున్నాడు. కానీ ఈయనకు మంచి క్రేజ్ ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారికి జనాలను డబ్బులు పెట్టి తోలుకోవాలి, పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు పెట్టి తోలుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తున్నా అంటే ఆటోమేటిక్ గా జనం వస్తారు. జనం వచ్చినప్పుడు జనాన్ని మెప్పించడమే కదా నాయకత్వ లక్షణం అంటే. జనాన్ని మెప్పించలేకపోతే మన నాయకత్వం ఫెయిల్ అయినట్టే కదా. ఆ ఫెయిల్ అయినాడు కాబట్టే కదా ఆయన 1919లో ఓడించింది. కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన మేమేదో మీరు ఇంకోరు ఏమంటారంటే, వాళ్ళు విడిపోతే మీరు అధికారంలోకి వస్తారని ఇంకోటి అంటారు. మాకు వాళ్ళు విడిపోమని చెప్పాము, వాళ్ళు కలుసుకొని ఉండమని చెప్పాము. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. అది మేమే ఉండాలని చెప్పాము. మేమైతే వాళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు గెలవడమే మాకు. ఎందుకంటే ముగ్గురు కలిసి ఓడించినారు కాబట్టి ఆ ముగ్గురు ఉన్నప్పుడు మళ్ళీ మేము గెలిచాలనేదే మా కోరిక. కానీ వాళ్ళని విడదీయాలా, వాళ్ళు విడదీసి పోటీ చేయాలనేది కాదు. మీ ఉనికిని మీరు కాపాడుకోవాలంటే, మీ నాయకత్వం మీరు నిలబెట్టుకోవాలంటే, మీ క్యాడర్ మిమ్మల్ని అభినందించాలంటే మీరు ఖచ్చితంగా ఇండివిజువల్ గా పోటీ చేసి గెలిచాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ తమిళనాడు చూసి ఏమనుకుంటారో, ఏంది బావాలు ఇంటిగా గెలిచి మనం కూడా సింగిల్ గా పోటీ చేసి మన నాయకత్వం నిలబెట్టుకుంటే మనం కూడా గెలిచేవాళ్ళం కదా. గెలిచింటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో మన క్యాండిడేట్ ఉండేవాళ్ళు కదా. అయిన తర్వాత మనకు పోస్టులు చెడు కదా అనుకుంటారు కదా.
డిఎంకేలో అన్నాడీఎంకే వీక్ అయ్యింది. ఇక్కడ మీ నాయకుడేమో అత్యద్భుతంగా బలంగా ఉన్నాడు. వాళ్ళు విడిపోతే మీ నాయకుడు సీఎం కావచ్చు. ఇదే కదా మీ ఆశ, కాదంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు డిఎంకే అక్కడ వీక్ కాలే. డిఎంకే అన్నా డిఎంకే నేను అనేది అన్నా డిఎంకే అదే డిఎంకే వీక్ కాలే. డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. డిఎంకే స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు అన్నా డిఎంకే వాళ్ళు బీజేపీని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వచ్చినారు. వాళ్ళు కొంత సుమారుగా సీట్లు వచ్చినాయి. కానీ వీళ్ళిద్దరిని కాదని మంచి బలమైనటువంటి పార్టీలు, బలంగా కోరుకుపోయినటువంటి పార్టీలు వాళ్ళిద్దరిని కాదని కేవలం 2 సంవత్సరాల్లోనే కదా ఆయన జనాన్ని మెప్పించగలిగినాడు కదా. జనాన్ని మెప్పించగలిగినారు కాబట్టి కదా ఆయన అధికారంలోకి వచ్చింది. ఆ మెప్పించే కార్యక్రమం వీళ్ళు చేయలేకపోయినారు కదా. 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు దాదాపు అవకాశం ఇస్తే ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. మీ పైన ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోకుండా మీరు ఎవరికో వాడికి ఒత్తాస పలుకుతా పోతామంటే జనం ఒప్పుకోరు కదా. కాదు మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటు జనసేన మీద లేదంటారా? పవన్ కళ్యాణ్ గారికి ఆ కారణాలు లేకపోలేదంటారా? వాస్తవం ఉందా లేదంటారా? ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినారు. అందులో యువరాజ్యం అధ్యక్షుడిగా ఈయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత 17-18% ఓట్లు వచ్చినాయి. దాదాపు 18 సీట్లు వచ్చినాయి. 75 లక్షలు ఎన్నో ఓట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత పార్టీ నడిపించడానికి శక్తి సాలేదనో, లేక ఆయన ఇళ్ళలాగా తిట్టించుకోవడానికి ఓపిక లేదనో, ఏదో ఆయన పార్టీని విలీనం చేసినాడు. విలీనం చేసిన తర్వాత ఆయన పెద్ద నేరాలు చేయలేదు కదా. నేరాలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాకి 10 సంవత్సరాలు పట్టింది అని జన సైనికులు చెప్తున్నారు. అక్కడి పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరే అంటారు. ఇప్పుడు ఆయన మీరు చెప్పినట్టు పార్టీ క్లోజ్ అయింది. క్లోజ్ అయి కాక మునిపే పవన్ కళ్యాణ్ గారు డ్రాప్ అయినారు. మీకు తెచ్చడం లేదో, వాళ్ళన్న పార్టీని ఎప్పుడు విలీనం చేయక మునిపే ఆయన డ్రాప్ అయినాడు. రాజకీయాల నుండి పిఆర్పీ నుండి పక్కకు వచ్చినాడు. కాకపోతే ఆయన ఎక్కడ అనౌన్స్ చేసిన లేదు కానీ పక్కకు వచ్చేసినాడు. ఎందుకంటే ఆయనకు నచ్చగానే బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత మీకు నచ్చినప్పుడు మీ ప్రకటనలు మీరు చేసుకొని మీ తర్వాత నేను పార్టీ పెడతాను, నాకు గతంలో ఉన్నటువంటి పార్టీకి నాకు సరిగ్గా వాళ్ళ ఐడియాలజీ నా ఐడియాలజీ కుదరలేదు కాబట్టి నేను వచ్చినాను అని చెప్పి మళ్ళీ మెప్పించవచ్చు కదా. మీరు ఆయన 14లో పార్టీ పెడతానే బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ వచ్చింది కదా జనంలో. మళ్ళీ ఆయన బయటకు వెళ్ళినప్పుడు జనం బ్రహ్మాండంగా వచ్చినారు కదా. ఆ తర్వాత 19లో కూడా జనం వచ్చినారు కదా. వచ్చినప్పుడు మనం మన ఇమేజ్ ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన చేతిలో ఉంది కదా. జనాన్ని మెప్పించగలిగే కెపాసిటీ మనకు రావాలి కదా. మనం జనాన్ని మెప్పించుకునే పరిస్థితి రాకుండా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు దీని గురించి మీరు ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్, మీరందరూ కూడా పోటీ చేసే టైంకి విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అప్పుడే ఆంధ్రప్రదేశ్కి ఒక్క క్యాపిటల్ సిటీ కూడా లేదు. మరి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరి ఇలాంటి సమయాల్లో మరి కొత్త పార్టీ ఆ రకంగా వెళ్ళటం అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎవరు అప్పులున్నా ఎవరు క్యాష్లో ఉన్నా మనకి పెద్ద ఒరగబెట్టింది అయితే ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఇద్దరు అంటున్నారా? కాదు సార్, అక్కడ వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని పోటీ చేసినారు చూడు. ఓహో, అదే. ఎవరు? నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసిన తర్వాత పోటీ చేసేటప్పుడు జనం ఊహించుకున్నారు. జనం ఆశలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ అనుభవము అన్ని కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్రం అప్పుల్లో ఉంది, అక్కడ పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ 2 అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా వచ్చి సపోర్ట్ చేసినాడు. వీళ్ళందరూ కలిసినప్పుడు ఇదే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా కేవలం 5 లక్షల ఓట్ల మెజార్టీతో వీళ్ళు గెలిచిన రాష్ట్రంలో 5 లక్షల మెజార్టీ వీళ్ళకి వచ్చింది. అదే కేవలం వీళ్ళ సీనియారిటీని బట్టి ఆ 5 లక్షల ఓట్లు వచ్చినాయి తప్ప ఇంకా వేరే ఉద్దేశం వచ్చిన తర్వాత మీకు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం అని ఆంధ్రప్రదేశ్ మనకు హైదరాబాద్ ఇస్తే ఆడ మనం ఏదో చేసిన తప్పుకు మనం అక్కడి నుండి పారిపోయి మనకు రావాల్సినటువంటి ఆస్తులను కూడా రప్పించుకోలేకుండా ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి నాకు మంచం లేదు, నాకు కుర్చీ లేదు, నాకు సచివాలయం లేదంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు. 10 సంవత్సరాల లోపల ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండమైన రాజధాని మీరు కట్టించాల్సింది. కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో మీరు కలిసి ఉన్నారు కదా. మీతో పాటు పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ గా ఉన్నారు కదా. మీరందరూ కలిసిపోయి ఢిల్లీకి వెళ్ళి అయ్యా మా రాష్ట్రం విడిపోయింది, మా రాష్ట్రం విడిపోయేటప్పుడు మీరందరూ భాగస్వాములైనారు, మీరు ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం మీరు కృషి చేయండి, రాష్ట్ర రాజధాని మేము కట్టుకుంటాం, 10 సంవత్సరాల లోపల మాకు రాజధాని పూర్తి కావాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు కష్టపడి పనిచేసి ఉంటే జనాలు వీళ్ళకి శబాస్ అనేవాళ్ళు కదా. వాళ్ళు అక్కడ అన్నట్టు వీళ్ళకి అంత అవకాశం ఇచ్చినా చేయలేకపోయినారు కదా. చేయలేనప్పుడు మళ్ళీ మేము 19లో ఆయనతో పొత్తు పెట్టుకుంటామంటే 24లో
అప్పుడు ఏంటి మీరు అప్పుడేం వచ్చినారు ఇప్పుడేం వచ్చినారు అనే జనంలో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా. ఆ ఇమేజ్ ని పెంచుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినా ఆయన ఆయన చేయలేకపోయినాడు. 19లో నేను పోటీ చేసి మీరు నాకు అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు అవకాశం ఇవ్వండి నేను చేస్తానని చెప్పి అప్పుడైనా ఆయన 24లో పోటీ చేసేటప్పుడు ఇండివిజువల్ గా చేసింటే ఎట్లయినా ప్రతిపక్ష హోదాయినా వచ్చిండేది కదా. లేదా బీజేపీతో ఇద్దరు కలిసి పోటీ చేసింటే ఆయన కూడా మీ బాధ అర్థమవుతుంది. కదా. మరి Right. అలాంటి రైట్ ఇప్పుడు రైట్ 100% స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు 21 గెలిచినప్పుడు బీజేపీతో కలిసిపోతే అవును మీరు ఒక్కటి చెప్పండి, మీతో పాటు మీ మళ్ళీ పక్కన వాళ్ళ దగ్గరికి ఒక్కటి చెప్పండి. 21కి 21 స్ట్రైక్ రేట్ వచ్చింది, ఓకే. వచ్చే 29 ఎన్నికలకి ఓట్లు సీట్ల సర్దుబాటు జరగకపోతే ఓటు బదాయింపు అవుతుందంటారా? పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు 15 సంవత్సరాల పాటు కలిసి ఉండాలి అని. మీకు అదేమన్నా లాభం చేకూరే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళ సీట్లు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయనకు పదవే ఇంపార్టెంట్ కాబట్టి, పదవే ఆయనకు కావాలి కాబట్టి, ఎవరితో ఎట్లా ఏ కార్యక్రమం అయినా చేయడానికి సిద్ధపడతాడు కాబట్టి ఆయన అధికారం రావడం కోసం పవన్ కళ్యాణ్ గారికి సీట్లు ఇవ్వచ్చునో ఇవ్వలేకపోవచ్చునో, లేక ఏదో ఒకటి చెప్పి తప్పించవచ్చునో. కానీ ఇవ్వకపోతే ఒక మైనస్ అయితే ఉంటుంది. ఏమని, అరే మాకు ఎప్పుడు మేము వాళ్ళకి పని చేయాల్సిందేనా అని. ఇచ్చినా కూడా ఇంకో మైనస్ ఉంది. అరే పవన్ కళ్యాణ్ గారు జీవితాంతం వాళ్ళకి జెండా మోయడానికేనా, ఈయన సపరేట్ ఎప్పుడు పార్టీ పెట్టుకుని Right. పార్టీ మీ అభిప్రాయం ఇదేనా అనే ఆలోచన వాళ్ళకి మళ్ళీ వచ్చింది. వస్తాం. తిరిగి Yes. వీళ్ళందరూ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యేది 100%, 100% రాసి పెట్టుకోండి. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. రైట్ రైట్ మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. మీకు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఏంటి సార్ అక్కడ విజయ్ గెలటం ఏంటి, ఇక్కడ ఈ ప్రోపగాండ ఏంటి, అసలు ఎవరు చేస్తున్నారు, ఆదెవరు అంతమెవరు, ఏమనుకుంటున్నారు మీరు? సార్ ఖాళీగా ఎవరైతే పనులు లేక ఖాళీగా ఉంటారో వాళ్ళు మామూలుగా మాట్లాడి ఇవన్నీ కూడా ఇక్కడ ఎట్లా ఉందంటే సార్, ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ఆంధ్రప్రదేశ్కి అన్వయించుకోవడం, ఏ రాష్ట్రంలో ఏదైనా ఒక చిన్న సారూప్యతో లేకపోతే సిమిలారిటీ ఎక్కడైనా కనపడితే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం. ఇక్కడ పని లేని అదేదో సామెత ఉందండి, పిల్లి ఇది గొరిగాడంట ఒకడు, అట్లా ఉంది సామెత. నేను చెప్పకూడదు పూర్తి సామెత. ఏంటంటే సార్, ఇలా ఖాళీగా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టేది, సోషల్ మీడియా ట్రోలింగ్, ఏదో అక్కడ జగన్మోహన్ గారి ఫోటో పెట్టగానే మొత్తం అంతా జగన్మోహన్ గారి ఫోటోతో గెలిచిపోయాడు అనేది ఒకరు అంటారు.